అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనము చేత ఎలుక పునర్జన్మ స్మృతితో నరరూపము పొందుట. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినా పూర్తి కాదు. కానీ మరొక ఇతిహాసము తెలియచేస్తాను, సావధానుడవై ఆలకింపు అని ఇట్లా చెప్పాడు. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినడం, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్లాడుతూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధంగా 4 రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోతారు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచాలి. ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరిస్తాయి. అందులకు ఒక కథ కలదు, విను అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనము చేసి తలంపురాగా ఆ పాడుబడ్డయున్న దేవాలయమును శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణము చదువుతూ ఉండేవాడు. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేస్తున్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపము వద్ద ఆగింది. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసమగుట వలను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటం గమనించి, ఓయి, నీవెవ్వడవు, ఎందుకిట్లా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికను. రాత్రి నేను ఆహారము వెతుక్కుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుట చేత నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో నాకు వివరింపమని కోరాడు. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చేత సర్వము తెలుసుకొని, ఓయి, కిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవాళ్ళు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తింటూ మంచివారలను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయ్యావు.
దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపాడు. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.